హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్లు పులుసు ఎలాగో తెలుసుకుందాం. చాలా ఈజీ అండి చేసుకోవడం. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఎందుకు లేటు, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని కోడిగుడ్లకు నాట్లు పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా నాట్లు పెట్టుకోకపోతే గుడ్లు పగిలి మొహం మీదకి పడుతుంది, చిందుతుంది. అందు గురించని కోడిగుడ్లకి నాట్లు పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన కోడిగుడ్లు పక్కకు తీసుకొని అదే బాండీలో ఒక స్పూన్ మెంతులు, ఆయిల్ సరిపోతుందండి, ఆయిల్ సరిపోతుంది. అదే ఆయిల్లో ఒక అర స్పూన్ మెంతులు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో 2 పెద్ద టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి. బాగా వేగించుకోవాలండి. బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ టమాటా బాగా వేగితేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో ఉల్లిపాయ టమాటా ఎంత బాగా మగ్గితే కూర పులుసు అంత టేస్ట్ బాగుంటుందండి. అలాగే పులుసు కూడా పల్చగా వండుకోకుండా చిక్కగా ఉంటుంది. ఇలా వేగిన ఉల్లిపాయలో అర స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకొని ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని ఆ చింతపండు గుజ్జు కూడా వేసి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. అంతేనండి, మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి. పులుసు ఒకసారి ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలండి ఇదే స్టేజ్లో. ఈ టైంలోనే కోడిగుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టుకుంటే గుడ్లకు కూడా ఉప్పు కారాలు పులుపు అన్నీ పడతాయి. గుడ్లు పులుసులో ఉడకడం వల్ల పులుపు కారాలు అన్నీ గుడ్లకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే తయారైపోతుందండి కోడిగుడ్ల పులుసు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చేయడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కూర ఎగ్జాక్ట్గా ఒక 6 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. అంతే అండి, ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. టోటల్గా ఈ కూర మగ్గడానికి ఒక అరగంట అయితే పడుతుంది. ఇలా ఉడకబెట్టుకొని అన్నీ చేయడంలో అరగంట పట్టేస్తుంది. చక్కగా చిక్కగా పక్కా పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్ల పులుసు చూపించానండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.